బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక సిప్లా, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్యుఎల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్, గ్రాసిన్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మరింత విశ్లేషణ రత్నాకర్ గారు, బిజినెస్ అనలిస్ట్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రత్నాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సో రత్నాకర్ గారు, ఈ రోజు మార్కెట్స్ చూసినట్లయితే అసలు ఓవరాల్ గా ఎలా ఉండొచ్చు అంటారు అండి క్లోజింగ్ వరకు? అదే ఫ్లాట్ కానీ నెగిటివ్ గానే ఉంటుందండి, పాజిటివ్ అయితే ఏమి ఉండదు. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఫెడ్ రేట్ కట్, రేపు ఫెడ్ ది మీటింగ్ ఉంది, 0.5 బేసిస్ పాయింట్ కట్ చేసే అవకాశం ఉంది ఫెడరల్ రిజర్వ్ అని అంటున్నారు. అండ్ అండర్ బైడెన్ దిస్ ఇస్ ద లాస్ట్ ఫెడరల్ డిస్కషన్. బట్ ఓవరాల్ యుఎస్ ఎకానమీ ఇస్ నాట్ షోయింగ్ ఏ పాజిటివ్ అవుట్కమ్. అండ్ నిన్న మార్కెట్ పెట్టడానికి కారణం ఏంటంటే యుఎస్ బాండ్ ఈల్డ్స్ హావ్ గాన్ అప్ సర్ప్రైజింగ్లీ. బట్ ఫెడ్ రేట్ కట్ స్టిల్ పీపుల్ ఆర్ అస్యూమింగ్ దే సెడ్ దే విల్ కట్ ద రేట్ అంటున్నారు. బట్ మార్కెట్ ఏది ఫ్యాక్టర్ చేస్తుంది ఏంటంటే 2025 యాజ్ ఎ క్యాలెండర్ ఇయర్ ఫెడ్ మే నాట్ డూ మెనీ రేట్ కట్స్, ఎందుకంటే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ డిపెండ్ అపాన్ Trump joining as a president and his policies which are going to impact the economy. So దానికోసం జనాలు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ రీజన్ అక్రాస్ ది వరల్డ్. అంటే యుఎస్ మార్కెట్ కానీ, యూరోప్ మార్కెట్ కానీ, జపాన్ మార్కెట్ కానీ, ఇండియన్ మార్కెట్ కానీ, దర్ ఆల్ కీన్లీ వెయిటింగ్ ఫర్ ఫెడ్ రేట్ వేర్ ఇట్ విల్ డైరెక్ట్ అనేది కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ సార్, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగొచ్చు అంటారా? ఈ మంత్ అంతేనమ్మా, డిసెంబర్, ఎందుకంటే చాలా మంది పోస్ట్ ఈ నెక్స్ట్ కమింగ్ వీక్స్ కూడా హాలిడేస్. యుఎస్ లో చాలా మంది దే గో ఆన్ ఏ హాలిడే. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ విల్ కమ్ డౌన్ ఇన్ యుఎస్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా. ఇండియాలో కూడా మనకి యుఎస్ ట్రెండ్స్ స్లోగా వస్తున్నాయి. థ్యాంక్స్ గివింగ్ డే కానీ, క్రిస్మస్ టు న్యూ ఇయర్ హాలిడేస్ కానీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్. సో ట్రావెల్ అండ్ టూరిజం బాగుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్లు ఏమంటున్నారంటే ఐటీ స్టాక్స్ రియాలిటీ హస్ పిక్డ్ అప్ వెల్. ఎందుకంటే one of the key points they're observing is RBI rate cut further. If there is going to do a rate cut, realty sector is going to do well అనేది వాళ్ళు క్లియర్ గా రాశారు. అందుకని కొన్ని రియల్ ఎస్టేట్ స్టాక్స్ yesterday they performed well actually, overall perception. That's what people are saying. But this month I am not seeing any huge upward movement or a huge downward movement అంటే ఇది volatile గా అటు ఇటు మూవ్ అవుతుంటుంది. అండ్ సార్, అమెరికన్ మార్కెట్ల బలహీనత వల్ల ఈ మార్పులు చోటు చేసుకుని అనుకోవచ్చు అంటారా మనం? మనం గ్లోబల్ ఎకానమీని మిస్ అవ్వలేకపోతున్నాము. ఎందుకంటే సెన్సెక్స్ లో ఉన్న స్టాక్స్ లో 50% ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది గ్లోబల్ ఇంపాక్ట్. సెకండ్, మీరు చూస్తే ఓవరాల్ 50 to 60% ఆఫ్ ది టర్న్ ఓవర్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఈస్ డ్యూ టు FIIs అండ్ FPA, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళ డెసిషన్స్ హ్యాస్ అ లార్జర్ సే ఇన్ ద మార్కెట్ మూవ్మెంట్ అండి. సో అందుకనే దాని ఇంపాక్ట్ మన మార్కెట్ మీద కూడా పడుతుంది. అండ్ సార్, ఇప్పుడు అంటే గౌతమ్ అదానీలకు సంబంధించి వీళ్ళ సంపద కొంచెం బ్రేక్ పడినట్లుగా, అంటే వీళ్ళ కంపెనీస్ కి సంబంధించి కొంచెం బ్రేక్ పడుతున్నట్లు తెలుస్తుంది. అండ్ గతంలో అంటే అంతకుముందు కొంచెం పుంజుకుంది, మళ్ళీ ఇప్పుడు బ్రేక్ పడుతుంది అని అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఇవాళ మీరు 2 న్యూస్ కూడా వచ్చాయండి, గౌతమ్ అదానీ అండ్ అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసినప్పుడు $120 billion టుడే ఇట్ కేమ్ డౌన్ టు $96 billion. ఇవాళ పేపర్ లో వచ్చింది. అండ్ అంబానీది కూడా స్టాక్ తగ్గింది. ది రీజన్స్ ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళు ఏదైతే పాజిటివ్ అవుట్కమ్స్ ఇచ్చారో కరెంట్లీ దే ఆర్ నాట్ సీయింగ్ దట్ పాజిటివ్ అవుట్కమ్స్. కాంపిటీషన్ హెస్ గ్రోన్ ఇన్ దర్ సెగ్మెంట్. వీళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటనేది చెప్పలేదు. అదాని మేజర్లీ మీకు తెలుసుగా హిడెన్బర్గ్ న్యూస్ వాళ్ళు కొద్దిగా ఇంటర్నల్ కార్పొరేట్ కమ్యూనికేషన్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. సో అందుకనే దాని షేర్ ప్రైజెస్ తగ్గి ఓవరాల్ వాళ్ళ వాల్యుయేషన్ హస్ ఫాల్ డౌన్. ఇది మనకి ఇండికేషన్ చేస్తుందంటే ఈ స్టాక్స్ మీద కొంతకాలం ఫోకస్ చేయకండి అని చెప్తున్నారు. They're informing until there is a positive. Hello. సార్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లు ఏ విధంగా ఉన్నాయి సార్? సో లాంగ్ టైమ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా ప్రస్తుతం? కొన్ని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. వీటి గురించి ఎక్కడ వస్తుందంటే మీరు ఎకనామిక్ టైమ్స్, moneycontrol.com వీటిల్లో కాన్స్టెంట్ రీసెర్చ్ న్యూస్ ఇస్తున్నారు.
సెకండ్, దే ఆర్ ఆల్సో గివింగ్ బిగ్ బుల్ పోర్ట్ఫోలియోస్. సమ్ ఆఫ్ ది స్టాక్స్ మన పేరు వినని స్టాక్స్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మనం అనలైజ్ చేయలేని వాళ్ళకి ఈజ్ ఆఫ్ పర్పస్ కోసం ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇవి స్ట్రాంగ్ గా ఐడెంటిఫై చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇందులో అనలిస్టులు అందరూ చెప్పింది ఏంటంటే నెక్స్ట్ 1.5 year ఐటీ, రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ టు డూ వెల్. ఆ పర్టికులర్ సెక్టర్ లో కొన్ని స్టాక్స్ ని, కొన్ని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న వాటిని కొనమని చెప్తున్నాం మనం. ఐపీఓస్ ఏమైనా ఉన్నాయా సార్? ఈ వీక్ 5 ఐపీఎస్ ఉన్నాయండి మెయిన్ బోర్డ్స్ కి. టోటల్ వాల్యూ విచ్ ఇస్ కమింగ్ అరౌండ్ 3,000 crore. చూస్తే అందులో మోర్ దెన్ 60% ఆఫ్ ది మనీ ఈస్ గోయింగ్ ఫర్ వాల్యూ అండ్ క్రియేటింగ్ వెల్త్ ఫర్ దమ్. చేయాల్సిన విషయం, ప్యూర్ ఆఫర్ ఫర్ సేల్ వచ్చినప్పుడు స్టాక్ విల్ అండర్ పర్ఫార్మ్ వన్స్ దే లిస్ట్. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇట్ విల్ డూ వెల్. మీరు విజయ డయాగ్నోస్టిక్స్ చూస్తే 600 rupees స్టాక్ లిస్ట్, ఇట్ కేమ్ డౌన్ టు 300. టుడే ఇట్ వెంట్ టు 900 అండి, బికాస్ ఆఫ్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ILAT. సో ఐ వాంట్ పీపుల్ టు క్లోజ్లీ వాచ్ దిస్ పర్టికులర్ ఏరియాస్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ది స్టాక్స్. ప్యూర్ ఆఫర్ ఫర్ సేల్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అదొకటి నేను చెప్పగలను. మిగతా stocks it is going to do well, and most of the people given very positive or stayed. ఇది కొద్దిగా అబ్జర్వ్ మేడం. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. బిజినెస్ సంబంధించి దేశంలోని అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద పరుగుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది జూన్లో 24,310 కోట్ల డాలర్లు అంటే సుమారు 20,63,675 కోట్లు ఉన్న వీరిరువురి సంపద ఈ నెల 13వ తేదీ నాటికి 17,880 కోట్ల డాలర్లు అంటే సుమారు 15,17,833 కోట్లు పడిపోయింది. దీంతో వీరిద్దరికీ ఈ సంవత్సరం బ్లూంబర్గ్ $100 మిలియన్ క్లబ్లో చోటు దొరకలేదు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ నెల 13వ తేదీ మధ్య వీరిద్దరి సంపద 5.45 లక్షల కోట్లు ఆవిరైపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద 12,080 కోట్ల డాలర్ల నుంచి 9,670 కోట్ల డాలర్లకు అంటే సుమారు 8.21 లక్షల కోట్లు. అదానీ సంపద 12,230 కోట్ల డాలర్ల నుంచి 8,210 కోట్ల డాలర్లకు అంటే సుమారు 6.96 లక్షల కోట్లు పడిపోయింది. ఇక RIL ఎనర్జీ రిటైల్ వ్యాపారాల వృద్ధి రేటు తగ్గడం, అప్పులు పెరిగిపోవడం అంబానీ ఆస్తులను దెబ్బతీసింది. ఇక అదానీ గ్రీన్ ఎనర్జీ రాజకీయ నేతలు, అధికారులకు లంచాలు మేపింది అన్న ఆరోపణలతో అమెరికాలో గౌతమ్ అదానీపై కేసులు నమోదు కావడం ఆయన ఆస్తులు క్షీణించడానికి కారణమని బ్లూంబర్గ్ తెలియజేసింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 20 మంది సంపన్న భారతీయుల సంపద మాత్రం 6,730 కోట్ల డాలర్లు అంటే 5.71 లక్షల కోట్లు పెరిగినట్లు బ్లూంబర్గ్ తెలిపింది. మళ్లీ ఇందులో HCL టెక్నాలజీస్ అధినేత శివ నాడర్ సంపద 1,080 కోట్ల డాలర్లు అంటే సుమారు 91,681 కోట్లు. ఇక ఓపీ జిందాల్ గ్రూప్ గౌరవ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ ఆస్తులు 1,010 కోట్ల డాలర్లు అంటే సుమారు 85,738 కోట్లు పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ MF విభాగంలో అప్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న 52.44 లక్షల కోట్లుగా ఉన్న ఓపెన్ MF పథకాల నిర్వహణలోని ఆస్తులు గత నెలాఖరు నాటికి 29% పెరిగి 67.81 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఈక్విటీ పథకాల నిర్వహణలోని ఆస్తులు 22.5 లక్షల కోట్ల నుంచి 30.35 లక్షల కోట్లకు, మల్టీ క్యాప్స్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు 1.94 లక్షల కోట్ల నుంచి 38% వృద్ధి రేటుతో 2.68 లక్షల కోట్లకు చేరాయి. ఇక ఇండెక్స్ ఫండ్స్ ETF, గోల్డ్ ETFల నిర్వహణలోని ఆస్తుల విలువ కూడా
28% వృద్ధితో 8.83 లక్షల కోట్ల నుంచి 11.29 లక్షల కోట్లకు చేరింది. హైబ్రిడ్ ట్రేడ్ లిక్విడ్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ సైతం భారీగా పెరిగింది. అధిక రాబడులతో ఇన్వెస్టర్లు ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లపై కంటే ఈక్విటీ మల్టీ క్యాప్ ఫండ్స్ పై ఆసక్తి చూపడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక ఈ నెల ప్రైమరీ మార్కెట్ పబ్లిక్ ఆఫరింగ్లలో ఐపీఓ కళకళలాడుతోంది. ఇప్పటికే 4 కంపెనీల ఐపీఓలు పూర్తి కాగా ఇంటర్నేషనల్ జిమ్లాజికల్ ఇష్యూ నేటితో ముగియనుంది. ఇక తాజాగా మరో 6 కంపెనీలు తమ ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో ఈ సంఖ్య 11కు చేరనుంది. కాగా నెలాఖరు నాటికి మరో 2 నుంచి 3 కంపెనీలు కూడా ఐపీఓ పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ ఏడాదిలో అత్యధిక కంపెనీలు ఐపీఓకు వచ్చిన నెలగా డిసెంబర్ నిలిచిపోనుంది. ఇక ఈ సెప్టెంబర్లో 12 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. కాగా అక్టోబర్లో 6 కంపెనీలే ఇష్యూకు వచ్చినప్పటికీ అత్యధికంగా 38,689 కోట్లు సమీకరించాయి. సోమవారం ప్రణాళికలు ప్రకటించిన కంపెనీల్లో డిఏఎం క్యాపిటల్ అడ్వైజర్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్, ఫ్రాన్స్ రాయల్ రైటింగ్, సనాతన్ టెక్స్టైల్స్, మమతా మిషనరీ ఐపీఓలు ఈ నెల 19న ప్రారంభమై 23న ముగియనున్నాయి. ఇక డిఏఎం క్యాపిటల్ 840 కోట్ల ఐపీఓ ధరల శ్రేణిని 269 నుంచి 283 రూపాయలుగా నిర్ణయించింది. బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ.